జక్కన్నకి ఆర్జీవీ ఫుల్ సపోర్ట్, బీజేపీ వాళ్ళకి కౌంటర్ ఇస్తున్నారు అనుకోవచ్చా అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అసలు ఆయన ఏ విధంగా రాజమౌళి గారు సపోర్ట్ ఇస్తున్నారు అంటే రాజమౌళి గారు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ ఈవెంట్ అయిపోయి చాలా డేస్ అయినప్పటికీ కూడా ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అది రకరకాల వివాదాలకి దారి తీసింది. సో మరి ముఖ్యంగా మన రాజమౌళి గారు అక్కడ ఏ ఉద్దేశంతో అన్నారో మరి అక్కడ గ్లిమ్స్ ప్లే అవ్వడంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం గ్యాప్ రావడం వల్ల లేకపోతే ఆగిపోవడం వల్ల ఆయన ఈ మాటని అన్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అంటున్నారు. అంటే బాధతోని అన్నారని కొంతమంది, కోపంతోని అన్నారని చెప్పేసి కొంతమంది, ఇట్లా రకరకాలుగా అనుకున్నప్పటికీ ఆ మాట మాత్రం బయటికి చాలా కించపరుస్తూ, అంటే హిందూ దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడాడు అనే విధంగా బయటికి పోర్ట్రేట్ అయింది. అంటే దేవుళ్ళు అంటే నాకు అంతగా నమ్మకం లేదు అనే విధంగా రాజమౌళి గారు మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ హిందూ బంధువులందరూ కూడా ఎట్లా అంటే, ఓకే మీకు హిందువులు అది దేవుడు అంటే నమ్మకం లేనప్పుడు మరి దేవుణ్ణి అడ్డు పెట్టుకొని సినిమాలు తీసి వందల కోట్లు ఎందుకు సంపాదిస్తూ ఉన్నారని చెప్పేసి రిటర్న్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఏదైతే ఈవెంట్లో రాజమౌళి గారు మాట్లాడారో సో ఆ సినిమా మొత్తాన్ని కూడా మేము బాయ్కాట్ చేస్తాము, సినిమా మొత్తాన్ని కూడా ఆపేస్తాము అనే విధంగా ఇప్పుడు హిందూ సోదరులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఓకే మీరు బై మిస్టేక్లో అన్నారా లేకపోతే ఏ ఉద్దేశంతో అన్నారు పక్కన పెడితే, ఓకే ఇన్ని రోజుల పాటు ఈ విధంగా చాలా ఎంతమంది రియాక్ట్ అవుతూ ఉన్నారు, ఎంతమంది ఎన్ని రకాలుగా అంటూ ఉన్నారు. సో అయినప్పటికీ కూడా మీరు కనీసం చిన్న రెస్పాన్స్ కూడా ఎందుకు ఇవ్వట్లేదు, అంటే అంత యాటిట్యూడా మీకు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. సో మరి ఇప్పటి వరకు అయితే రాజమౌళి గారు బయటకు వచ్చి కానీ లేకపోతే ఒక మీడియా అంటే ఫోన్లో వీడియో చేసైనా కూడా ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు రాజమౌళి గారికి ఆర్జీవి గారు కూడా సపోర్ట్గా వచ్చారనమాట. అంటే ఆయన దేవుణ్ణి నమ్ముతారు నమ్మరు కంప్లీట్గా ఆయన ఇష్టం, అది మధ్యలో మీకేంటి. సో ఆయన నమ్మకున్నా కూడా దేవుడు ఆయనకి సపోర్ట్గా ఉంటున్నాడు కదా, ఆయన సినిమాలు హిట్ అవుతూ ఉన్నాయి కదా. సో ఇట్లా ఎవరో కావాలని విషం చిమ్ముతున్నారు, ఆయన ఎదుగుదలని చూడలేక కావాలని విషం చిమ్ముతూ ఈ విధంగా చాలా రకాలుగా ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి ఆర్జీవి గారు చెప్తూ ఉన్నారు. సో మరి ఈయన చెప్పిన మాటలు కావచ్చు ఇదంతా కూడా బీజేపీ వాళ్ళకి ఏదైనా కౌంటర్ విసురుతున్నారా అనే విధంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరెవరైతే ఈ యొక్క వివాదంలో మాట్లాడుతూ ఉన్నారో ఆల్మోస్ట్ ఎక్కువగా బీజేపీ వాళ్ళే ఉండడం అనేది ఒక గమనార్హం అయిపోయింది. సో మరి వాళ్లకు కౌంటర్గా మాట్లాడారా లేకపోతే సాధారణంగానే మాట్లాడారా అని అయితే ఒక డౌట్ అయితే ఉంది. సో మొత్తానికైతే రాజమౌళి గారికి ఆర్జీవి గారు కూడా సపోర్ట్గా మాట్లాడడం, సో మరి ఆయనకి ఇంకా బలం చేకూరింది అనే విధంగా అంటూ ఉన్నారు. ఏదేమైనా కూడా రాజమౌళి గారు బయటకు వచ్చి సారీ చెప్పేంత వరకు ఇక్కడ హిందూ సంఘాలన్నీ కూడా శాంతిస్తారా అంటే మరి దానికి కూడా వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు. మరి చూడాలి రాజమౌళి గారు ఎప్పుడు బయటకు వచ్చి ఎప్పుడు సారీ చెప్తారు అని.